చారిటిజం. సో మానవ సేవే మాధవ సేవ. నిజానికి ఏం లేని పేదలకు అదేవిధంగా మానవులకు సహాయం చేస్తే ఆ మాధవుడికి సహాయం చేసినట్టు, ఆ దేవుడికి సహాయం చేసినట్టే. ఇదే నినాదాన్ని సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళైతే ప్రతిరోజు క్రమం తప్పకుండా పేదలు, నిరుపేదలు, అదేవిధంగా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు, రోడ్ల మీద ఉన్నటువంటి అనాథలకు బెడ్షీట్లు ఇవ్వడము, ఇలాంటి ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు అయితే చేస్తుంది సూర్య హెల్పింగ్ హ్యాండ్స్. సో ఈ రోజు కూడా మనము ఎర్రగడ్డలోని ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఈ సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళైతే మరొక సహాయానికి అయితే శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి వాళ్ళైతే ఆహారము డొనేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఆహారము డొనేట్ చేసే కార్యక్రమము ఇప్పుడే చేస్తున్నారా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అనే విషయాన్ని అయితే నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడైతే సూర్య గారు అయితే మనతో ఉన్నారు. సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ఏదైతే ఉందో సూర్య గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అండి. మరి మన సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా పేదలకు, నిరుపేదలకు, అదేవిధంగా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకైతే డొనేషన్ చేయడం కానీ, దుప్పట్లు పంపిణీ చేయడం కానీ, లేదంటే చదువుకొని వాళ్ళకు చదువు చెప్పించడం కానీ, ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నారంట, నిజమేనా? అవునండి. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ఆర్గనైజేషన్? 12 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. సో ఇప్పటి వరకు 6 స్టేట్స్ వరకు కవర్ చేస్తాం. సో ఇంకా అలా నడుస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇలాంటి ఫుడ్ డొనేషన్ కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తుంటారా? ప్రతిరోజు కాదు, యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో మండే టు ఫ్రైడే వర్కింగ్ డే ఉంటుంది. సాటర్డే సండే ఏదో 2 డేస్లో ఏదో ఒక రోజు మోస్ట్లీ ప్లాన్ చేస్తాను. అంటే ఎన్ని సంవత్సరాలకి సుమారుగా? సో ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి సోషల్ సర్వీస్ స్టార్ట్ చేస్తాం. కోవిడ్ కన్నా ముందు నుంచి కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం. సో 12 సంవత్సరాల నుంచి, అంటే కోవిడ్ కంటే ముందు నుంచి జనానికి సేవ చేసుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి సేవ చేసేటువంటి దృక్పథం మీకు ఏ విధంగా కలిగింది? అంటే మనం ఏదో కొంతమంది అందరికైనా హెల్ప్ చేయలేకపోయినా అట్లీస్ట్ 1 or 2 మెంబర్స్కైనా హెల్ప్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాం. సో దాన్ని బట్టి అలా మెల్లిమెల్లి స్టార్ట్ చేస్తాం. ముందు అయితే ఇనిషియల్గా ఇయర్కి 15th ఆగస్ట్ 26 జనవరికి హెల్ప్ చేసే వాళ్ళమే. తర్వాత మెల్లిగా ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సేవా కార్యక్రమం చేయడానికి చాలా రకాల డబ్బు ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు మీరు పెట్టేటువంటి ఫుడ్కే కావచ్చు, పంచేటువంటి దుస్తులకే కావచ్చు, లేదంటే బెడ్షీట్లకే కావచ్చు, చదువు చెప్పించడం, అంటే దీని వెనుక ఇంకా ఎవరైనా హెల్పింగ్ చేసే వాళ్ళు ఉన్నారా, లేదంటే మీ ఓన్ మనీనా? లేదు, నేను కొంత అమౌంట్ పెడతాను. మా కొలీగ్స్ అది కూడా చాలామంది బయట వీడియోస్ అవి చూసి కూడా వాళ్ళు కూడా డొనేట్ చేస్తారు. ఏది డొనేట్ చేసినా మేము ట్రస్ట్ అకౌంట్లో వేస్తాం. అది ప్రతి రూపాయి కూడా వాళ్ళకి అకౌంట్ చూపిస్తాం. సపోజ్ బట్టలకు ఒక 10,000 అయిందనుకో, ఆ బిల్ కూడా అసలు పంపించి జెన్యూన్ అనిగా పంపిస్తాం నేను. అంటే ఇప్పుడు సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థల దాదాపు ఎంతమంది వర్క్ చేస్తారు? వర్క్ అంటే ఇక్కడ మెయిన్లీ నేను ఉంటాను, మా బ్రదరు, మా ఫ్యామిలీ అందరూ అక్కడ కూడా వైజాగ్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు అక్కడ హెల్ప్ చేస్తుంటారు. ఇక్కడ మా కొలీగ్స్ ఎవరైనా ఉన్నా, ఈరోజు సాయి పవన్ ఆర్డర్స్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు. సో అదే కాకుండా మా ఆఫీస్ నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తారు. చాలామంది ఇక్కడ ఫిజికల్గా రాలేకపోయినా ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే సూర్య గారు ఇలాంటి మహత్ కార్యానికి మీరైతే శ్రీకారం చుట్టారు గత 12 సంవత్సరాల నుంచి. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసి, అదేవిధంగా ఇలాంటి వారికి సేవ చేస్తున్నప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇచ్చేది ఫుడ్ కూడా మన ప్రాపర్గా ఇచ్చి, అంటే వాళ్ళు తినేది చాలా కడుపు నిండుగా. ఎందుకంటే మీ ప్యాకేజ్లో ఇచ్చినా చాలామంది తినరు, పడేస్తారు. ఇలా ప్లేట్లో పెట్టిస్తే మంచిగా తింటారు, వాళ్ళు ఆనందంగా ఉంటుంది, వాళ్ళు కూడా హ్యాపీ. వాళ్ళు తినిన తర్వాత కూడా చాలామంది ఫుడ్ చాలా బాగుందని చెప్తుంటారు. ఆ మాట ఒకటి మనకి చాలా సంతోషంగా ఉంటుంది. సో ఈరోజు మీరు ఫుడ్ డొనేట్ చేసే దాంట్లో ఏమేమి వెరైటీస్ చేస్తారు మరి? సో ఈరోజు మనకి ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. సో ఈరోజు ఏంచి మనకి కేసరి, పులిహార, వైట్ రైస్, సాంబారు, ఆలు కర్రీ, మనకి పెరుగు, చట్నీ, పాపడ, అట్టుపళ్ళు, వాటర్ బాటిల్స్. సో ప్రతిరోజు ఈ ఐటమ్స్ ఉంటాయి. మీవి కర్రీ ఒకటే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది చూసేటువంటి జనాలకే కానీ, నిరుపేదలకే కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా? అంటే మనం అందరికీ హెల్ప్ చేయకపోయినా అట్లీస్ట్ కొందరికైనా వాళ్ళ పక్క వాళ్ళకి 1 or 2 మెంబర్స్ కానీ హెల్ప్ చేస్తే మనకి చాలా పక్క వాళ్ళు కూడా కొంచెం లో క్లాస్ ఉన్న కూడా కొంచెం మిడిల్ క్లాస్ లాగా కొంచెం వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో అది మెయిన్ ఇంటెన్షన్ అది. ఓకే అండి. సో చూసారు కదండి, సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారానైతే పేదలకు, నిరుపేదలకు, అదేవిధంగా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకు, చదువుకోలేక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో బాగా చదివే వాళ్ళకు కూడా చదువు చెప్పించడం, ఇలాంటివన్నీ ఈ సేవా కార్యక్రమం ద్వారానైతే, ఈ ట్రస్ట్ ద్వారానైతే చేస్తారు. మన నిజానికి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి వీళ్ళకి ఒక టీం ఉంది. అదేవిధంగా వీళ్ళ టీం మెంబర్సే మనీ కలెక్ట్ చేసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు, సేవా భావాలు అనేటివి చేస్తారు. కాబట్టి సో దయచేసి
మనీ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా వీళ్ళని కన్సల్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సుమారుగా ఒక 100 మంది ఉన్నారనుకో, ఒక 200 మంది 300 మంది 400 మంది అదేవిధంగా రోజు చేసేవారిగానైతే వీళ్ళైతే చేస్తారు. అదేవిధంగా ఎవరికన్నా బర్త్డేలు ఉన్నా లేదంటే ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా కూడా వీళ్ళని కాంటాక్ట్ అయితే మనం ఇచ్చే మనీ ద్వారా వీళ్ళు సేవా కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చేసే విధంగానైతే చూస్తారంట. సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ నేను టీం అని చెప్పాను కదా, సో టీం మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. హలో అన్న. హాయ్ అండి, సూర్య గారు నా కొలీగ్. సో ఒకసారి ఇలాగే మేము సేవా కార్యక్రమం చేస్తాం, నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు కదా అంటే నేను కూడా వచ్చేసాను. ఆయన చాలా మంచి థాట్స్ ఉంటాయి. సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను ఒక 6 మంత్స్ నుంచి నేను రీసెంట్గానే ఆయనతో వర్క్ చేయడం స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఆయన థాట్స్, ఆయన మా జనాలకు హెల్ప్ చేసే విధానం అవన్నీ నాకు చాలా నచ్చాయి. యాక్చువల్లీ నేను కూడా ఇలా సర్వీస్ దాంట్లో చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇదనమాట, ఆయన ఎవ్రీ సాటర్డే ఆర్ సండే ఇలా అన్నీ పెడుతూ ఉంటారు. అది చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను కూడా ఆయన డిజిటల్ టీంలో ఒక మెంబర్ అనమాట. ఈ వీడియోస్ ఎడిట్ చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు మల్లికార్జున్. నేను రీసెంట్గా సార్ని కలిశాను. సార్ రీసెంట్గా నాకు మొత్తం చెప్పారు, ఇట్లా శనివారం ఆదివారం అన్నీ నేను పెడుతుంటుంటాను, ఇలా ప్రతి వారం ఉంటుంటుంది. చాలా ఒక్కొక్క రోజు మనకి 8,000 నుంచి 10,000 మంది వస్తుంటుంటారు జనాలు ఇక్కడికి, భోజనం చేసి వెళ్తుంటుంటారు. వాళ్ళ కడుపు ఆకలి తీర్చడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంటుంటుంది. నేను సూర్య గారిని రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు నాకు. సో చాలా రోజుల నుంచి చెప్తున్నారు ఎప్పుడైనా కలిసి ఇలా ఫుడ్ డొనేట్ చేద్దామని. సో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. సో మనం కూడా ఈ అన్నని ఇంకొంచెం బాగా జనాలందరూ తెలిసేలా, ఇంకొందరు వచ్చి సహాయం చేసేలా, పేదవాళ్ళందరూ కడుపు నిండేలా చేద్దామని నేనైతే ఈరోజు వచ్చి స్టార్ట్ చేశాను. ఓకే, మరి మీకు ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే మనం జాబ్ చేస్తూ కూడా ఇలా ఒక సండే సాటర్డే ఇలా వచ్చి ఒక సోషల్ సర్వీస్ ఇలా చేస్తూ పేదవాళ్ళందరికీ ఇలా దగ్గర నుంచి చూస్తూ ఉంటే వాళ్ళ ఆకలి తీరుస్తుంటే చాలా ఆనందంగా ఉందన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.